హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనలు 121 6 సామ్స్ చాప్టర్ 121 వర్స్ 6. ద సన్ విల్ నాట్ హార్మ్ యూ బై డే నార్ ద మూన్ అట్ నైట్. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు ద్వారా మన దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదంట? పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదంట. అంటే స్పష్టంగా చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపించినప్పుడు చూడండి, అరణ్య ప్రాంతంలో పగటిపూట మేఘస్తంభంగా ఉన్నాడంట, రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉన్నాడంట. అంటే ఎప్పటికీ వారిని నిరంతరము కాపాడుతూనే ఉన్నాడంట. దేవుని పైన మనం ఆధారపడితే నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితి కావచ్చు, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కావచ్చు, నీకు చుట్టుపక్కల ఎంత అలజడి అయినా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఆయన ప్రొటెక్షన్ నీకు తోడుగా ఉంటుందంట. అవునా? ఎంత ఎడారిలో నువ్వు నడుస్తున్నా కానీ నీకు ఆ యొక్క ఎడారి యొక్క వేడి గాలి కూడా నీకు తగలదంట. కేవలం ఏంటిదని అంటే దేవుని యొక్క రక్షణ నీకు తోడుగా ఉంటే. అవునా? నీ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక నది పక్కన ఒక వృక్షానికి చూడండి, ఒక నది పక్కన చెట్లు పెరగాలంటే ఎంత సులువుగా పెరుగుతాయి, ఎందుకంటే వాటికి కావాల్సిన నీరు ఎప్పటికీ ఉంటుందంట. అవునా? అలానే మన దేవుడు గనక మనకి తోడుగా ఉంటే మన జీవితము కూడా ఒక నది పక్కన ఎలాగైతే చెట్టు పెరుగుతుందో మన జీవితం కూడా అలా ప్రతి కాలానికి కావాల్సిన అవసరాన్నిటిని దేవుడు తీరుస్తాడంట. అంటే ఇక్కడ స్పష్టంగా అంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన పైన ఆధారపడాలి, ఆయనను నమ్ముకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుణ్ణి మొరపెట్టారంట, మాకు ఈ బానిసత్వం నుంచి విడిపించు అని కదా. అట్లాంటి దేవుణ్ణి మొరపెట్టారంట, నమ్మారంట. చూడండి, విశ్వాసముతో వారు గొప్ప విడుదల పొందుకున్నారు. అరణ్యంలో చూస్తే అగ్నిస్తంభము, మేఘస్తంభము వారి జీవితంలో కావాల్సిందంతా దేవుడు ఇచ్చాడంట. అందుకే ఆయన యందు విశ్వాసముతో ఉందాము, నమ్మకంగా ఉందాము. ఈ వాగ్దానాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా, అవునా, గుర్తుపెట్టుకోండి. అవునా? ఆయన అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా, అవునా, నీకు ఏది రానివ్వకుండా చూస్తాడంట. కేవలం ఆయనను మనం నమ్ముకోవాలి. విశ్వాసముతో నమ్ముదాము, విశ్వాసంతో ముందుకెళ్దాము. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్.